ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంది, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళది. సో ఫ్లిప్‌కార్ట్ వాళ్ళది గోట్ సేల్ అయితే రాబోతుందన్నమాట నెక్స్ట్ మంత్. ఇక్కడ 3 జూలైన ఎర్లీ యాక్సెస్ అంటూ మెంబర్స్‌కి ఉంటది కదా! అండ్ 4 జూలై నుంచి అఫీషియల్‌గా సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. మీకు నచ్చిన, మీకు అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ సంబంధించి ఈ న్యూస్ అయితే చాలామంది కన్ఫర్మ్ కాలేదు. ఏందంటే వన్‌ప్లస్ రాబోయే ఫోన్స్ ఏవైతున్నాయో 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు స్మార్ట్ ఫోన్ రావచ్చు అంటారు. ఇక్కడ చూసుకుంటే వన్‌ప్లస్ 16 ఆర్ వన్‌ప్లస్ నాట్ 7 ఏవైతే ఇంకా అడిషనల్‌గా రాబోయే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి 185 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు రాబోతుందనేసి అయితే కొన్ని పుకార్లయితే నడుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ వాళ్ళ నుంచి అన్నమాట. ఇంకోటి యాడ్ చేస్తున్నా, ఎందుకంటే వన్‌ప్లస్ వాళ్ళది ఎన్‌సీఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో రేపు లాంచ్ అవబోతుందనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండేట్లే మీరు ఇది కార్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. లేకపోతే డెడికేట్ వీడియోస్ అయితే చేస్తాను, అవి చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ ఐఫోన్స్ నుంచి అనమాట. సో ఇంతకు ముందుగా నేను చెప్పినా కదా, ఐఫోన్ అది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళ సేల్స్ వస్తున్నాయని. సో యాపిల్ వాళ్ళ ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్‌కార్ట్‌లో మీకు మంచి డిస్కౌంట్ మీద వస్తుందనేసి అయితే కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. మంచి డిస్కౌంట్ వస్తుంది. ఈ ఛాన్స్ మిస్ కావద్దనేసి అయితే చాలామంది అంటుర్రు. ఈ ఛాన్స్ మిస్ కావద్దు, మంచి వాల్యూ ఫర్ మనీ, వాల్యూ ఫర్ ప్రైస్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి అయితే చాలామంది అంటుర్రు. సో కొంటారా కొనాలా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఐఫోన్ 18 అండ్ ఐఫోన్ 18 ఈ 2 స్మార్ట్ ఫోన్స్‌ల ఇది కన్ఫర్మ్ న్యూస్ కాదు, రూమర్డ్ న్యూస్ అనమాట. 9 జీబీ మోడల్ వచ్చే అవకాశం ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఏం చూస్తున్నారంటే మాత్రం నేను చిప్స్ గురించి, ర్యామ్ గురించి, హార్డ్వేర్ సంబంధించిన న్యూస్‌లో చెప్పిన 3-4 మంత్స్ బ్యాక్. కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే 2 జీబీ మాడ్యూల్స్ కంటే కూడా 3 జీబీ మాడ్యూల్స్‌ని తీసుకొస్తున్నారు. అంటే ఒక చిన్న చిప్ ఉంటుంది, చాలా చిన్న చిప్. అది 3 జీబీ లాగా తీసుకొస్తే గ్రాఫిక్ కార్డ్ లైక్ చేసేటోళ్ళనమాట. సో అట్లనే స్మార్ట్ ఫోన్‌లో కూడా చేస్తున్నట్టు. సో 8 జీబీకి బదులు 9 జీబీ, లైక్ 4 జీబీకి బదులు 6 జీబీ అన్నట్టు, లేకపోతే 3 జీబీ, 3, 6, 9 అండ్ 12 అన్నట్టు అట్లా తీసుకొస్తే ర్యామ్ మాడ్యూల్ తీసుకొచ్చే అవకాశం ఉందంట. ఇది అవుట్ ఆఫ్ బాక్స్‌లో iOS 27 ఆలోచన అంటారు. సో చూడాలి. ఇదైతే రూమర్డ్ న్యూస్ అనమాట, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎన్‌పీసీఐ నుంచి అనమాట, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి. సో వీళ్ళు క్లెయిమ్ ఏం చేస్తున్నారంటే మాత్రమే ఏఐ ఏదైతే ఉందో చాలా కీ రోల్ అయితే ప్లే చేయబోతుంది యూపీఐ నెక్స్ట్ వేవ్‌లో అనేసి అయితే ఒక కామెంట్ అయితే వచ్చిందనుకోవచ్చు. సో చాలా బెనిఫిషియల్ అయితదనేసి అయితే కూడా అంటారనమాట. మెయిన్ చీఫ్ ఎవరైతే సీఈఓ ఎవరైతే ఉన్నారో. సో చూడాలి భయ్. దాని గురించి అయితే నాకు ఎక్కువ ఐడియా లేదు. ఈ యూపీఐ పేమెంట్ గురించి గానీ అవి అడిషనల్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మెయిన్ పాయింట్ అయితే మీకు పెట్టుతున్నా. మీరు యూపీఐ పేమెంట్స్ ఏది యూజ్ చేస్తారో చెప్పండి. అండ్ ఐ థింక్ ఇది లాస్ట్ ఇయర్ అనుకుంటాను. నెక్స్ట్ ఇయర్ నుంచి యూపీఐ పేమెంట్స్‌కి క్యాప్ పెట్టే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటుర్రు. సో అంటే లిమిట్ అంటే మొనోపొలీ కాకుండా డ్యూయోపొలీ కాకుండా, ఎందుకంటే మోస్ట్‌లీ మనకి ఫోన్‌పే లేకపోతే గూగుల్ పేనే ఉంటున్నాయి కదా! సో వేరే యూపీఐ పేమెంట్స్ కూడా సర్వ్ కానీకే క్యాప్ పెట్టే అవకాశం ఉందనేసి అయితే కూడా అంటున్నారన్నమాట. అండ్ ఇష్యూస్ కూడా సాఫ్ట్‌వేర్ సంబంధించిన న్యూస్ కూడా షూట్ కట్ నుంచి అన్నమాట. సో షూట్ కట్ వాళ్ళు కొత్త వర్షన్ తీసుకొచ్చి 26.6 వర్షన్ తీసుకొచ్చారు. దీంట్లో హై డైనమిక్ రేంజ్‌తో పాటు వస్తుంది. అండ్ ఎక్స్టర్నల్ మానిటర్ సిస్టమ్ సింక్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో పెద్ద స్క్రీన్, పెద్ద డిస్‌ప్లేతో పాటు వచ్చాయి. అండ్ హెచ్‌డిఆర్ మోడ్, 10 బిట్ జీపీయూ, సీపీయూ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇంకా వేరే ఎఫెక్ట్స్ కూడా ఆప్టిమైజేషన్‌తో పాటు కూడా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్‌కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఒక పర్సన్‌ది ఒక పోస్ట్ చూసినవి. ఇది ఆర్టీఎక్స్ 5090 గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. రిపేర్‌కి వచ్చింది. అతను ఓపెన్ చేసి చూస్తే 16 పిన్ పవర్ కనెక్టర్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర జీపీయూ వీరామ్స్ ఉంటాయి కదా! సో వీరామ్స్‌ని అయితే కాల్చి పడేసిందనమాట. LR22 అని వీరామ్స్ ఉంటాయి. సో దగ్గర దగ్గర అది కూడా కాల్చి పడేసింది. అతను చూపించేస్తే ఇది కష్టం అనేసి అయితే అంటారు. చాలా హెవీగా. సో కాబట్టి 600 వాట్స్ ఏమో పవర్ సప్లైతో పాటు కూడా వస్తది. సో అదొక పెద్ద మైనస్ అనుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు గేమింగ్‌కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్‌లో సమ్మర్ సేల్ నడుస్తుంది. ఒకవేళ గిట్లా మంచిగా గేమ్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి మంచి గేమ్స్ ఉన్నాయి. పర్చేస్ చేసుకోవడానికి నా సజెషన్ ఏంటంటే విచ్చర్ 3 వైల్డ్ హంట్ అనే గేమ్ అయితే దగ్గర దగ్గర ₹179కి అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ జనరేషన్‌కి అప్డేట్స్ కూడా వచ్చినాయి. సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ రన్ చేసుకోవచ్చు భయ్. నా సిస్టమ్‌లో రన్ చేసిన స్మూత్‌గానే వచ్చిందన్నమాట. ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. నా ఒపీనియన్‌లో మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. ట్రై అయితే చేయండి. అండ్ ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్, సాఫ్ట్‌వేర్స్‌కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.